సంచలనం సృష్టించిన వైఎస్ వివేక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 20 మంది సాక్షుల్ని విచారించిన సిట్ బృందం వైఎస్ కుటుంబ సభ్యులపైన ప్రశ్నల వర్షం కురిపించింది. హత్యకు ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీసింది. ఘటనా స్థలంలో లభించిన లేఖ తన తండ్రిదే అని వివేక కుమార్తె అంగీకరించారు. దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకు సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపలోని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. వివేక సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ ప్రసాద్, పిఏ కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మితో పాటు మరికొందరిని ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన లేఖలో డ్రైవర్ ప్రసాద్ వివేకాను కొట్టినట్లు రాసి ఉంది. అందువల్ల ప్రసాదే హత్య చేశాడా అనే కోణంలో పోలీసులు శోధన చేస్తున్నారు. అలాగే పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యాన పోలీసు బృందం వైఎస్ కుటుంబ సభ్యులను విచారించింది. కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, శివప్రకాశ్ రెడ్డితో పాటు జగన్ అనుచరుడు దొండ్లవాగు శంకర్ రెడ్డిని స్టేషన్కు పిలిపించి విచారణ చేశారు. అలాగే వివేక ఇంటికి వెళ్లి ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది ప్రకాష్ రెడ్డిని ప్రశ్నించారు. అందరితో బాగా కలిసి మర్చిపోయే వ్యక్తి, ఇటువంటి చావు ఆయనకి రాకూడదు. దాంట్లో మేము బాధపడుతున్నాం. నిష్పాక్షికంగా కావాలి, ఎవరు ఫైండ్ అవుట్ చేయమని చెప్పి. అవును, బేసిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలుస్తున్నారు కదా పోలీస్ స్టేషన్కి, దాని మీద అట్లని కాదు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని మీరే ఇన్వెస్టిగేట్ చేసి తొందరగా ఫైండ్ అవుట్ చేయండి చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి మధ్య మైనింగ్ గొడవలు ఉన్నాయి. గతంలో ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు వివేక ధర్నా కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ఆయన్ని పోలీసులు విచారించారు. మరణం మీద ఎవరు ఏం అనుమానం ప్రభుత్వమే చేయించిందని ఆరోపిస్తున్నారు. మీరేం అనుమానాలు లేవంటున్నారు. రాజకీయంగా వాళ్ళు ఏమో మాట్లాడతారు, మనకు రాజకీయాలు మైన్స్ విషయంలో క్లాష్ ఏముందో ఏం లేదండి. అది మా పర్సనల్, దానికి సంబంధం కూడా చేశారు, అది వేరే ఇష్యూ. హత్య జరిగిన రోజున మొదట ఎవరు చూశారు, ఆ తర్వాత ఎవరెవరికి సమాచారం అందించారు, పోలీసులు చేరుకునేసరికి ఘటనా స్థలంలో పరిస్థితి ఏంటనే అంశాలను ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరించారు. తొలుత గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పడం, ఆస్పత్రికి తరలించాక డీఐజీ సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన విధానాన్ని తెలియజేశారు. హత్య జరిగిన రోజు సాయంత్రం పోలీసులకు అందిన లేఖలో ఉన్నది తన తండ్రి చేతిరాతేనని వివేకా కుమార్తె సునీత అంగీకరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామన్నారు. 15వ తేదీకి ఉదయం పిఏ కృష్ణారెడ్డి ఇంటికి వచ్చారు 5:30 గంటకి. నార్మల్గా ఈ టైంకి ఆయన లేసే ఉంటారా? ఆ రోజు లేలేదా? అతను డిసీజ్డ్ వైఫ్కి ఫోన్ చేసి అడిగారా, సరికి లేపేస్తాము మేడం చెప్పింది, సరికి లేపకూడదు, రాత్రి లేట్ వచ్చారా, కొన్నిసేపు తడవ లేపండి. ఆయన కొన్నిసేపు వెయిట్ చేశారా? తర్వాత వాచ్మెన్ సైడ్ డోర్ ట్రై చేశారా, సైడ్ డోర్ ఓపెన్ అయిపోయిందా? దెన్ ఆయన లోపలికి వెళ్ళారా? లోపలికి వెళ్తే పిఏ గారు కూడా ఫాలో చేశారా? పిఏ గారు అండ్ వాచ్మెన్ ఒకసారి చూసారా, బెడ్రూమ్లో కొన్ని స్టెయిన్స్ ఉన్నాయి, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. లోపలికి పోతే బాత్రూంలో డెడ్ బాడీ ఉంటుంది. పిఏ కృష్ణారెడ్డి అందరు ఫ్యామిలీ మెంబర్కి తెలియజేయడం జరిగింది. అది కాక ఆ టైంకి మా సిఐ గారికి కూడా ఎక్స్ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ద్వారా ఫోన్ చేయడం జరిగింది దట్ డిసీజ్ హార్ట్ అటాక్లో చనిపోయారా. ఈ తెలియసిన తర్వాత సిఐ గారు వెంటనే సీన్కి బయలుదేరారా. సీన్కి వెళ్ళేటప్పుడు అక్కడే కృష్ణారెడ్డి పిఏ ఉన్నారా, రంగన్న వాచ్మెన్ ఉన్నారా, ఇనాయతుల్లా ఉన్నారా, దుండబాబు శంకర్ రెడ్డి ఉన్నారా, ఈర గంగిరెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి కంపౌండర్ గంగిరెడ్డి హాస్పిటల్, డాక్టర్ నాయక్, వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు చాలామంది సీన్లో ఉన్నారా. ఇంకా 20 మంది ఉన్నారు అక్కడే సీన్లో. ఆ టైంకి సీన్కి వెళ్ళేటప్పుడు సిఐ గారు ఎప్పుడే సీన్కి వెళ్ళారు అప్పుడే డెడ్ బాడీ బాత్రూమ్ నుంచి బెడ్రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ టైంకి బెడ్రూమ్ నుంచి అన్ని బ్లడ్ స్టెయిన్స్ రిమూవ్ చేయడం జరిగింది. అది కాక బెడ్షీట్ కూడా మార్చడం జరిగింది.
గాయాలు కూడా దిస్ థింగ్ బ్యాండేజ్ చేయడం జరిగింది, ఆల్ వుండ్స్ ఫర్ బ్యాండేజ్ ఆల్సో. తర్వాత అక్కడే ఉన్న వ్యక్తులు కూడా చెప్పారా డిసీజ్డ్ బ్లడ్ వామిటింగ్స్తో కమోడ్లో పడి హెడ్ ఇంజరీతో కొంచెం చనిపోయారా. ఈ కంప్లైంట్ మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది.